Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. రాజ్ కుంద్రా ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త. ఇతను చేసే పనేంటో తెలుసా? సంఘ విద్రోహ చర్యలు. ఒకటి కాదు రెండు కాదు. రాజ్ కుంద్రా పైన ఇలాంటి ఆరోపణలు అనేక ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మరో కేసులో అడ్డంగా దొరికిపోయాడు రాజ్ కుంద్రా. దాని ఎఫెక్ట్ ఏంటో తెలుసా? శిల్పా శెట్టి రాజ్ కుంద్రాకు చెందిన 100 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. అంటే దాదాపుగా స్వాధీనం చేసుకున్నట్టే. ఇంతకీ ఈసారి రాజ్ కుంద్రా చేసిన పనేంటో తెలుసా? బిట్ కాయిన్ చీటింగ్. ఎస్, బిట్ కాయిన్ పేరుతో రాజ్ కుంద్రా చేసిన వ్యాపారం బెడిసి కొట్టి మొత్తం ఆస్తులకే ఎసరొచ్చింది. రాజ్ కుంద్రా మామూలు వాడు కాదు. 2021లో పోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ముంబై కేంద్రంగా కొన్ని అపార్ట్మెంట్లు, హోటల్స్, రిసార్ట్స్ రెంటుకు తీసుకున్న రాజ్ కుంద్రా సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ల చేత న్యూడ్ వీడియోలు తీయించాడన్న ఆరోపణ ఉంది. ఇండియాలో తయారు చేసిన న్యూడ్ వీడియోలను యూరప్ దేశాల్లో అమ్మి డబ్బు చేసుకున్నాడని పోలీసులే ఆరోపించారు. ఇక్కడి నుంచి న్యూడ్ వీడియోలను కొన్ని డేటా షేరింగ్ యాప్స్ ద్వారా పంపించేవాడని ప్రచారం జరిగింది. ఆ కేసులో ముంబైలోని ఆర్థర్ రోడ్లో ఉన్న జైల్లో 2 నెలలున్నాడు. ఆ తర్వాత శిల్పా శెట్టి అనేక కష్టాలు పడి అతన్ని బయటకు తీసుకొచ్చింది. ఆ నేరాన్ని కడుక్కోవడానికి ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడు మళ్లీ రాజ్ కుంద్రా మరో కేసులో తెరపైకొచ్చాడు. ఏకంగా 100 కోట్ల ఆస్తులు ఇప్పుడు ఈడీ చేతుల్లోకి వెళ్లేలా చేశాడు. ముంబై కేంద్రంగా పనిచేసే వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న సంస్థ 2017లో గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్ ను చేపట్టింది. ఈ స్కీమ్ ఏంటి అంటే, బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10% లాభాలు వస్తాయని ఆశ చూపించారు. మల్టీ లెవెల్ మార్కెట్ పద్ధతిలో ఏజెంట్లను పెట్టి ముంబై, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి 6,600 కోట్లు వసూలు చేశారు. చివరికి ఇది బిగ్ ఫ్రాడ్ అని తేలడంతో ఈ కేసులో ఈడీ ఎంటర్ అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే ఈ స్కామ్ లో మాస్టర్ మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా 285 బిట్ కాయిన్లను కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. వీటి విలువ ఇప్పుడు మార్కెట్లో 150 కోట్లు. వీటితో ఉక్రెయిన్లో బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని రాజ్ కుంద్రా ప్రణాళికలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ స్కామ్ లో రాజ్ కుంద్రా పాత్ర కూడా ఉందని చెప్పిన ఈడీ అతనికి చెందిన ఆస్తుల్ని కూడా అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన శిల్పా శెట్టి ఆస్తుల్లో ముంబై జుహు ఏరియాలో ఆమెకి ఇష్టమైన ఒక ఫ్లాట్ ఉందని తెలుస్తోంది. దీంతో పాటు పూణేలో ఉన్న ఓ బంగ్లా, కొన్ని ఈక్విటీ షేర్లను కూడా ఈడీ అటాచ్ చేసినట్టు తెలుస్తోంది. రాజ్ కుంద్రాపై వరుసగా ఆరోపణలు రావడం, వాటి నుంచి తప్పించుకోవడానికి శిల్పా శెట్టి కష్టపడడం ముంబైలో, బాలీవుడ్లో నిత్యం చర్చగానే మారుతోంది. ఇప్పుడు మళ్లీ రాజ్ కుంద్రా భాగోతం తెరపైకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యూడ్ వీడియోల కేసులో రాజ్ కుంద్రా తప్పు లేదని, అతన్ని కొందరు కావాలని ఇరికించారని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది శిల్పా శెట్టి. అయితే అతనితో కొంతకాలం దూరంగా ఉన్నానని, విడాకులు కూడా తీసుకున్న ఆలోచనకు వచ్చిందని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ ఆ తర్వాత కాలంలో రాజ్ కుంద్రాకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ మళ్లీ రాజ్ కుంద్రా రెండవసారి చట్ట విరుద్ధమైన వ్యవహారాల్లో దొరికిపోవడం, ఈసారి ఏకంగా ఆస్తులు అటాచ్ కావడంతో కథ మొదటికొచ్చినట్టయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.